హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ సెషన్లో రియాక్ట్ హుక్ ఫామ్ గురించి చూద్దాము. ఫామ్ హ్యాండ్లింగ్ యూజింగ్ రియాక్ట్ హుక్ ఫామ్. ఈ సెషన్ మాత్రం చాలా సింపుల్ ఫామ్ అయితే మీరు డెవలప్ చేయగలుగుతారు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా కొంచెం కాంప్లెక్స్గా ఉన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇఫ్ యువర్ నాట్ ఇన్స్టాల్డ్ రియాక్ట్ హుక్ ఫామ్ ఇన్స్టాల్ చేయకపోతే npm ఇన్స్టాల్ రియాక్ట్ హుక్ ఫామ్ యూజ్ చేసుకొని ఆ ప్యాకేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి త్రూ టర్మినల్. ఓకే, సో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ప్యాకేజ్.json అది ఇంక్లూడ్ అయి ఉంటే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందని దాని మీనింగ్. వాట్ ఈస్ రిజిస్టర్? ఈ ప్యాకేజ్లో మనకి రిజిస్టర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది విచ్ వి టేక్ ఫ్రమ్ యూస్ ఫామ్ అనే ఒక హుక్. ఆ ప్యాకేజ్లో ఒక హుక్ రాస్తారు యూస్ ఫామ్ అనేది. సో వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ఇట్. ఆ ప్యాకేజ్లో నుంచే మనం యూస్ ఫామ్ ఇంపోర్ట్ చేసుకొని అందులో ఒక మెథడ్ రిజిస్టర్, సో ఆబ్జెక్ట్ రీస్ట్రక్చరింగ్ అంటారు దీన్ని. సో మల్టిపుల్ వాల్యూస్ కూడా ఉంటాయి. మనకి ఫస్ట్ రిజిస్టర్ గురించి చూద్దాము. ఒక ఇన్పుట్ ఫీల్డ్లో ఏం వాల్యూ ఉంది అండ్ ఆ ఇన్పుట్ ఫీల్డ్లో ఏమన్నా వాల్యూ చేంజ్ అవుతుందా అండ్ ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఫామ్ స్టేట్ కిందకే వస్తాయి. ఓకే, సో స్టేట్ని రిజిస్టర్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ దిస్ రిజిస్టర్ అనే ఒక మెథడ్ కాల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒక స్ప్రెడ్ ఆపరేటర్ పెట్టాను. మీకు ప్రాక్టికల్గా చూపిస్తుంటే ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. బట్ అట్ హియర్ రిజిస్టర్, మనం ఏదైనా ఒక వాల్యూని రిజిస్టర్ చేయాలనుకో, సో ఆ నేమ్తోని మనం రిజిస్టర్ లోపల ఒక స్ట్రింగ్ లాగా పంపించాలి. సో ఆ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేయకుంటే ఎలా చేశారంటే, సో రెఫ్లో నేను డైరెక్ట్గా రిజిస్టర్ చేశాను వితౌట్ యూజింగ్ ఎనీ స్ప్రెడ్ ఆపరేటర్. బట్ నేమ్ దగ్గర నేమ్ అని ఇలా రాశాను. యాడింగ్ వ్యాలిడేషన్, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఆ ఆబ్జెక్ట్ని నేను ఎర్రర్స్ లాగా తీసుకున్నాను. సో ఎర్రర్స్ డాట్ ఈ రిజిస్టర్లో ఉన్న నేమ్తోనే ఎర్రర్స్ ఇస్తుంది. సో ఎర్రర్స్ డాట్ నేమ్ అంటారేమో మనకి ఈ ఫీల్డ్ రిజిస్టర్ నేమ్ అనేది, సో ఆ నేమ్లో నుంచి వచ్చిన ఎర్రర్ని ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మీకు డీటెయిల్ అర్థమవుతుంది, నో ప్రాబ్లం. హ్యాండ్లింగ్ ఫామ్ సబ్మిషన్. ఒక ఫామ్ని సబ్మిట్ చేసేటప్పుడు మనం సింపుల్గా ఆన్ సబ్మిట్ అనేది పెడతాం ఫామ్కి. సో దాంట్లో ఒక ఫంక్షన్ని నేను కాల్ చేస్తున్నాను, హ్యాండిల్ సబ్మిట్ అనేది. ఈ హ్యాండిల్ సబ్మిట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? యూస్ ఫామ్లో నుంచి వచ్చింది. ఈ మెథడ్లోకి ఆన్ సబ్మిట్ అనే ఇంకొక ఫంక్షన్ రాస్తున్నాను, కాల్ చేశాను ఇంటర్నల్గా. ఓకే, సో దాంట్లోకి డేటా వస్తుంది, డైరెక్ట్గా నేను కన్సోల్ అవుట్ చేసుకోవచ్చు ఆ డేటాని. సో దీన్ని ఇంకా ప్రాక్టికల్గా చూపిస్తాను. ఐఎమ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ చేశాను. చూపిస్తాను, రియాక్ట్ హుక్ ఫామ్ కదా. సో ఈ వర్షన్తోనే నాకు రియాక్ట్ హుక్ ఫామ్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఈ ప్యాకేజ్ లేకపోతే ఈ టెర్మినల్లో కంట్రోల్ సి కొట్టేస్తే టెర్మినల్ స్టాప్ అవుతుంది. దెన్ npm ఇన్స్టాల్ రియాక్ట్ హుక్ ఫామ్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ ప్యాకేజ్ మీకు ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఈజ్ ఫ్రమ్ యూస్ ఫామ్లో నుంచే తీసుకొని వస్తున్నాను. ఓకే, సో నీ స్ప్లిట్ ఆపరేటర్ యూజ్ చేస్తాను. జస్ట్ ఐఎమ్ రీస్ట్రక్చరింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ రిజిస్టర్ని నేను చేస్తున్నాను. దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని డీస్ట్రక్చరింగ్ చేద్దాం. దాంట్లో కూడా ఏమేమి ఉంటాయి అంటే నేమ్ ఉంటుంది, రెఫ్ ఉంటుంది. సో రీరెండర్ అవ్వకుండా, ఫామ్ రీరెండర్ అవ్వకుండా రెఫ్ వాడుకోవచ్చు. ఆన్ చేంజ్, ఆ ఫామ్ ఇన్పుట్లో ఏమన్నా చేంజెస్ అయ్యాయంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది ఆన్ చేంజ్ అనేది. అండ్ ఫైనల్గా ఆన్ బ్లర్, ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనం ఆన్ బ్లర్లో చేసుకోవచ్చు. అండ్ రిజిస్టర్ ఇందులో కూడా నేమ్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఒక ఫామ్ రాసుకోండి. ఇందులో ఒక ఇన్పుట్ ఫీల్డ్ అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. ఇక్కడ పైన నేమ్ ఉంది కదా, సో ఆ నేమ్ ఇక్కడ కింద నేమ్కి పెట్టండి. ఆ ఫామ్ ఇన్పుట్ ఫీల్డ్కి మనం తీస్తున్నాం రెఫ్కి రెఫ్ అండ్ అన్చేంజ్ అన్బ్లర్ అండ్ ఒక సబ్మిట్ బటన్. ద టైప్ ఈజ్ సబ్మిట్, బటన్ నేమ్ సబ్మిట్. అండ్ ఇక్కడ ఆన్ సబ్మిట్ ఇవ్వండి. హ్యాండిల్ సబ్మిట్ అనేది
యూజ్ ఫామ్‌లో నుంచి వస్తది కదా! హ్యాండిల్ సబ్మిట్. ఈ హ్యాండిల్ సబ్మిట్‌లో ఇంకొక ఫంక్షన్ కాల్ చేసుకోండి. అక్కడికి డేటా ఎళ్తది. ఓకే. సో, కాన్స్టెంట్ ఆన్ సబ్మిట్ కన్సోల్ డాట్ లాగ్. సో, ఈ ఆన్ సబ్మిట్‌లోకి డేటా వస్తది. ఫామ్‌లో ఉన్న డేటా, యూజర్ ఎంటర్ చేసిన డేటా ఇక్కడికొచ్చేస్తది. ఐయామ్ జస్ట్ కన్సోలింగ్ ఇట్ ఔట్. ఓకే. దట్స్ ఇట్. సో, ఇఫ్ యూ వాంట్ మనకు ఒకవేళ లేబుల్ కావాలనుకుంటే లేబుల్ ఇవ్వండి. HTML4 అంటే మనకి ఇక్కడ ఐడీ ఉండాలి కదా! సో, ఐయామ్ జస్ట్ గివింగ్ ఐడీ. ఇక్కడ ఒక ఐడీ ఇస్తున్నాను నేమ్ అని. సో, HTML4లో ఏమైతది, నేమ్‌కి ఇచ్చేస్తే ఈ లేబుల్ పైన క్లిక్ చేసినా కూడా ఫోకస్ అయిపోతది ఇన్‌పుట్ ఫీల్డ్. ఓకే. సో, నేమ్ ఏబీసీ ఇచ్చాను. కన్సోల్ చేసుకోండి. ఏబీసీ సబ్మిట్ చేస్తే ఈ ఆన్ సబ్మిట్‌లో నుంచెళ్ళి ఆన్ సబ్మిట్ కాల్ అవుతది కదా! సో, దీంట్లో హ్యాండిల్ సబ్మిట్ కాల్ అయితది. దాని లోపల మళ్ళీ ఆన్ సబ్మిట్ అని ఉంది. దాంట్లోకి డేటా ఎళ్తది. ఆన్ సబ్మిట్ క్లాక్ చేసినప్పుడు ఇంకా చాలా ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి. సో, ప్రతి వాటికి ఇలా రాయడం అనేది ఇట్స్ నాట్ వర్త్. సో, కోడ్ కూడా పెరిగిపోతది అండ్ కాంప్లెక్సిటీ కూడా పెరిగిపోతది. ఎప్పుడైతే కోడ్ పెరిగిపోతదో దాని కాంప్లెక్సిటీ కూడా పెరిగిపోతది. సో, దానికోసమని మనం సింపుల్‌గా ఈ రిజిస్టర్ అనే నేమ్ ఉంది కదా! స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మనకి ఇయన్నీ ఒక్కొక్కటి రాసుకోకుండా డైరెక్ట్‌గా స్ప్రెడ్ ఆపరేటర్‌తోని డైరెక్ట్‌గా మనం ఆ వాల్యూస్ అన్నీ ఆ ఫీల్డ్‌కి ఇయొచ్చు. సో, ఇప్పుడు కూడా సేమ్ వర్క్ అవుతది. ఏబీసీ చూసారా సేమ్. ఇప్పుడు నాకు ఇంకొక ఫీల్డ్ యాడ్ చేసుకోవాలనుకోండి. జస్ట్ ఇలా చేసుకోగానే ఈమెయిల్ కావాలనుకుంటే అండ్ ఇక్కడ ఒక ఈమెయిల్ థాట్స్ ఇట్. మీకు ఇంకొక ఫీల్డ్ యాడ్ అయిపోతది. ఇక్కడ ఈమెయిల్ ఫీల్డ్ సబ్మిట్ చేసినప్పుడు ఈమెయిల్ ఫీల్డ్ కూడా వస్తది. ఇలా అండర్‌స్టాండ్? నెక్స్ట్ సెషన్‌లో ఇంకా కాంప్లెక్స్‌గా ఉండే రియాక్ట్ ఫార్మ్స్ కూడా చూస్తారు. లైక్ కాంప్లెక్స్ అంటే ఫార్మ్‌లో నెస్టెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఫార్మ్‌లో అర్రే ఆఫ్ ది థింగ్స్ ఉన్నాయనుకోండి. సో, వాటినన్నిటిని కాంప్లెక్స్ ఫార్మ్స్ అంటారు. ఇది జస్ట్ ఒక ఇన్‌పుట్ ఫీల్డ్స్ ఇవి. ఈ 2 థింగ్స్ అనేవి ఇన్‌పుట్ ఫీల్డ్సే. కానీ మనకొచ్చే ఆ ఆబ్జెక్ట్‌లో అర్రే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉండి, మళ్ళీ దాని లోపల ఆబ్జెక్ట్స్ ఉండి, మళ్ళీ దాని లోపల ఆబ్జెక్ట్స్ ఉంటే, అప్పుడు ఇలా చేయడం అనేది చాలా కష్టమవుతది. ఓకే. ఒక కౌంటర్‌లు కాంపోనెంట్ తీసుకొని ప్రతిదానికి యూజ్ స్టేట్ చేసుకొని ఎళ్ళాలంటే చాలా కష్టమవుతది. థౌసండ్స్ ఆఫ్ లైన్స్ పడుతుంది. సో, అలాంటి వాటిలో మనం ఇలాంటి హుక్స్‌ని, ఇలాంటి థర్డ్ పార్టీ లైబ్రరీస్ యూజ్ చేసుకొని చాలా సింపుల్‌గా హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ ఫార్మ్ స్టేట్ అనేది కూడా చాలా నీట్‌గా ఫార్మ్ అవుతది. నీట్‌గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ అండ్ సపోర్ట్. థాంక్ యూ సో మచ్.